కేసీఆర్ పాలనలో కొత్త శిఖరాలకు ఎలుగెత్తి చాటిన మరో నివేదిక. తెలంగాణ విజయ ప్రస్థానంపై ప్రశంసల జల్లు. 3 ఏళ్లలోనే 3.25 లక్షల కోట్ల పెట్టుబడులు. దేశీయ ఐటీ ఎగుమతుల్లో 31% వాటా రాష్ట్రానిదే. జిఎస్డిపి తలసరి సాగు విస్తీర్ణం అన్నిటా రికార్డే. 2020-21 నుంచి 3 ఏళ్లకు గాను ఎంఎస్ఎంఈ కౌన్సిల్ తాజా నివేదికలో వెల్లడి. పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణగా మారింది. ఎంఎస్ఎంఈ ఈపీసీ చైర్మన్ డిఎస్ రావత్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సమున్నతంగా నిలిపింది. ఆర్థిక పురోగతికి అవసరమైన అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నడిపింది. తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి కితాబునిచ్చిన వేదికలెన్నో, ప్రశంసించిన నివేదికలెన్నో. మొన్నటికి ఆర్బీఐ రిపోర్ట్ అయినా, నిన్నటి రాష్ట్ర గణాంక నివేదికలైన తెలంగాణ విజయాత్రను వివరించినవే. తాజాగా ఎంఎస్ఎంఈ కౌన్సిల్ 2020-21 నుంచి 3 ఏళ్ల స్థితిగతులపై ఇచ్చిన నివేదిక వైభవోపేత తెలంగాణను కళ్ళ ముందు నిలిపింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఈ దేశంలో కావచ్చు ఏ విధంగా వెలిగింది ఆర్థిక ప్రగతి అనేది ఇప్పటికే ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన నివేదికలు కూడా కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలంగాణను అభివృద్ధి దిశలోనే నిలిపింది. దేశ సగటు ఆదాయం కన్నా తెలంగాణ సగటు ఆదాయమే ఎక్కువ అని, దేశ తలసరి ఆదాయం కంటే కూడా మన తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువ అనేది కూడా నిరూపణ అయింది. దేశ తలసరి ఆదాయం 1,50,000 అయితే తెలంగాణ తలసరి ఆదాయం 3,50,000. అంటే రెండింతలు దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఉన్నదనేది కూడా లెక్కలు, ఆ నివేదికలు స్పష్టం చేసినాయి. ఇప్పుడు మరొక నివేదిక ఎంఎస్ఎంఈ కౌన్సిల్, ఇది 2020-21 గాను ఈ 3 ఏళ్ల స్థితిగతులపై ఒక నివేదికను రిలీజ్ చేస్తే అందులో కూడా తెలంగాణ కేసీఆర్ హయాంలో అద్భుతంగా ప్రగతి దశలో సాగింది అనేది వీళ్ళు స్పష్టం చేసింది ఈ నివేదిక.